అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 30వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా రేపు భవిష్యత్తులో మంచి మలుపు తిప్పే స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఇది చిన్న విషయం అని అనుకుని వదిలేయవద్దు. ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయవలసినటువంటి రోజు ఇది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక పరీక్షలా, ఒక అవకాశంలా, ఒక మలుపులా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తున్నారో దానిపై రేపటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేపు మీరు ఉదయం లేవగానే కొంత మానసిక ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీ మైండ్ను బిజీగా ఉంచవచ్చు. కానీ ఆ యొక్క ఆలోచనలో చిక్కుకోకుండా ముందుకు సాగితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ యొక్క పనుల విషయంలో చూస్తే మీరు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు రేపు ఒక క్లారిటీ కూడా వస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ను ఇతరులు గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేసినటువంటి పనికి వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందవద్దు. ఇది మీకు ఒక పరీక్ష కాలమే మాత్రమే కాదు, ఫలితాల కాలంగా కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపు కొంచెం జాగ్రత్త అవసరం. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపు కొంచెం జాగ్రత్త అవసరం. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు రేపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు తొలగవచ్చు. కాబట్టి స్పష్టంగా ఉండండి. ఆర్థికంగా చూస్తే రేపు కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించండి. డబ్బు విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ముందు 2 సార్లు ఆలోచించండి. కుటుంబ విషయాలలో రేపు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు కాస్త సహనం పాటిస్తే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. పెద్దల మాట వినడం మీకు మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక శాంతిని కూడా ఇస్తుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపు కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త వహించాలి. మీ యొక్క భావాలను సూటిగా చెప్పడం చాలా మంచిది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు అలసట లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన ఈ యొక్క సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి విశ్రాంతిని తీసుకోవడం చాలా ముఖ్యం. నీళ్లను ఎక్కువగా తాగటం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఆలోచించకుండా ఏ పని చెయ్యవద్దు. ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకుండా మీ యొక్క మనసు చెప్పేదే వినండి. మీరు కాస్త శాంతంగా సహనంతో వ్యవహరిస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. రేపటి రోజు శుభంగా జాగాలంటే కొన్ని సులభమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఉదయం లేవగానే దేవుని స్మరించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. విష్ణు దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. పసుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది. గోవులకు లేదా పేదవారికి ఆహారం ఇవ్వడం ద్వారా మీకు శుభ ఫలితాలు పెరుగుతాయి. శనివారం సమీపంలో అయితే నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది. బుధగ్రహ ప్రభావం కోసం పచ్చని కూరగాయలు లేదా పచ్చపండ్లు దానం చేయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి కూడా పనిచేస్తుంది. సాధారణంగా మీరు చూసే విషయాలు కూడా కొత్త కోణంలో కనిపిస్తాయి. ఇది మీకు ప్లానింగ్లో, నిర్ణయాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్లానింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి. కొందరు మీకు సపోర్ట్ చేస్తారు, మరికొందరు మీపై అనుమానాలు కూడా ఉండవచ్చు. ఇది మీకు ఒక క్లారిటీని కూడా ఇస్తుంది.
ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అనే విషయం. కాబట్టి ఎవరి మీద వెంటనే నమ్మకం పెట్టుకోకుండా కొంత గమనించి నిర్ణయం తీసుకోండి. మీ యొక్క పని ప్రదేశంలో మీరు కొంచెం ఒత్తిడిని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒత్తిడి మీ యొక్క పనిని ఇంకా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీలో ఉన్నటువంటి డెడికేషన్ ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద బ్రేక్గా మారే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ లేదా పని చేతిలోకి రావచ్చు. అయితే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా మీరు ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీ యొక్క పని విషయంలో ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు ఎదగగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు వినడం మంచిదే, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే కావాలి. రేపు మీకు డబ్బు విషయంలో కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అయితే వెంటనే పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు గతంలో చేసినటువంటి ఒక ఆర్థిక నిర్ణయం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడం